రైతు వ్యతిరేక రేవంత్ సర్కార్పై జంగ్ సైరన్ మోగించేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. నల్లగొండ వేదికగా కాంగ్రెస్ మోసాలను నిగ్గదీసి అడిగేందుకు కదం తొక్కుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి నల్లగొండ నుండి రాము లైన్లో ఉన్నారు, అలాగే నార్సింగ్ నుండి మహేష్ ఉన్నారు. ఫస్ట్ మహేష్, మీరు చెప్పండి, రైతు మహాధర్నాకు సంబంధించి బీఆర్ఎస్ ఎలాంటి ఏర్పాట్లు చేసింది? అప్డేట్స్ ఏంటి మహేష్? నల్గొండలో జరిగే రైతు మహాధర్నాకు మరి కాసేపట్లో నార్సింగ్లోని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇక్కడ నుంచి తన నివాసం నుంచి బయలుదేరున్నారు. భారీ ర్యాలీగా కూడా ఇక్కడ నుంచి బయలుదేరున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ మహాధర్నా జరగనుంది. నల్గొండలోని క్లాక్ టవర్ వద్ద ఈ ధర్నా జరగనుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఈ ధర్నాకు సంబంధించి ఎన్నో అడ్డంకులు సృష్టించింది. బీఆర్ఎస్ పార్టీ హైకోర్టు మెట్లు ఎక్కితే ఇప్పటికీ పర్మిషన్ ఇచ్చింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ఈ ధర్నా కొనసాగనుంది. పెద్ద ఎత్తున కూడా రైతులు స్వచ్ఛందంగా తరలి వచ్చే అవకాశం అయితే ఉంది. నల్గొండ జిల్లాకు సంబంధించి చూస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు 13 లక్షల ఎకరాల పంట విస్తీర్ణం కొనసాగుతుండేది. అయితే రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన రైతు విధానాలతో 23 లక్షల ఎకరాలకు సంబంధించి పంట సాగు కొనసాగింది. ఏటా సీజన్ కి 40 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం ఉత్పత్తి జరిగింది. దేశంలోనే అత్యంత వరిధాన్యం ఉత్పత్తిగాంచిన జిల్లాగా నల్గొండ పేరు చరిత్రకెక్కిందని కూడా చెప్పాలి. ఇక తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుడు రైతులకు సంబంధించి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. అందులో ముఖ్యంగా రైతులకు సంబంధించి రైతు రుణమాఫీ కావచ్చు, రైతు బంధు పథకం కావచ్చు, అటు సాగునీరు అందించడము, రైతులకు ఎరువులు అందించడం కావచ్చు, 24 గంటల విద్యుత్ అందించడము, ఇట్లా రైతులకు సంబంధించి అటు సకాలంలో పంటల కొనుగోలు కావచ్చు, రైతులకు సరైన మద్దతు ధర అందించడం కావచ్చు, ఇలా ఎన్నో రకాలుగా రైతులకు అండగా నిలిచారు. రైతులను దేశంలోనే అగ్రగామిగా నిలిపారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు కావస్తుంది. అయితే 14 నెలలుగా చూసినట్టయితే రైతులకు సంబంధించి అంతా తిరోగమన దిశగా కొనసాగుతుందని చెప్పాలి. ఎందుకంటే ఆ కరెంటు కోతలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే రైతులకు సంబంధించిన ఆత్మహత్యలు కూడా కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో మేనిఫెస్టోలో అధికారంలోకి వస్తే దాదాపు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని చెప్పింది. ఇప్పటి వరకు కూడా 2 లక్షల రుణమాఫీ అందక దాదాపు ప్రతి జిల్లాలో కూడా రైతులు ఎంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక నల్గొండ జిల్లాలోనే దాదాపు 2 లక్షలకు పైగా రైతులు 2 లక్షల రుణమాఫీ అందక ఆందోళన చెందుతున్నట్టు కూడా మనకు సమాచారం. అంతేకాకుండా నల్గొండ జిల్లాలో దాదాపు 30 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు కూడా ఒక అంచనా బీఆర్ఎస్ పార్టీ వేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ రైతు విధానాలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికప్పుడు ఎండగడుతూ వస్తూ ఉంది. రైతు రుణమాఫీకి సంబంధించి ఇప్పటి వరకు అలాగే పెండింగ్ ఉంది. రైతు భరోసా సంబంధించి ఏటా 15,000 ఇస్తామని చెప్పింది. కానీ దశలో ఇప్పటి వరకు ఏడాది దాటినా కానీ ఇప్పటి వరకు దానికి సంబంధించిన ఎలాంటి కూడా నిర్ణయాలు తీసుకోలేదు. ఇప్పటికీ మొన్న సంక్రాంతి అన్నారు, తర్వాత జనవరి 26 అన్నారు, దాన్ని 12,000 కుదించారు. ఇప్పటి వరకు జనవరి 26 అర్ధరాత్రి నుంచే రైతుల అకౌంట్ లో అమౌంట్ పడతాయని సాక్షాత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. కానీ ఇప్పటి వరకు రైతులకు సంబంధించి ఎలాంటి నగదు అందట్లేదు. కొన్ని ఎంపిక చేసిన గ్రామాల్లో మాత్రమే పడుతుండడంతో రైతులు మాత్రం పూర్తి స్థాయిలో ఆందోళనలో ఉన్నారు. ఈ ప్రభుత్వ తీరుపై పూర్తిగా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. గతంలో ఎప్పుడు కూడా రైతులకు అప్పుడు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రము ఎలాంటి సంక్షేమ పథకాలు కావచ్చు, ఏది కానీ ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రజలందరికీ కూడా ఆ సంక్షేమ పథకాలు అందేందుకు అన్ని చర్యలు చేపట్టారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా దరఖాస్తుల పేరుతో మాత్రం కాలయాపన చేస్తూ వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీన్ని బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికప్పుడు ఎండగడుతూ వస్తుంది. రైతులకు సంబంధించిన విధానాలు కావచ్చు, ప్రజలకు సంబంధించి ప్రభుత్వ వైఫల్యాలకు సంబంధించి ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు నల్గొండ వేదిక క్లాక్ టవర్ దగ్గర రైతులకు సంబంధించి ధర్నా జరగనుంది. దీనికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పాల్గొని అందరికి రైతులకు దిశానిర్దేశం చేయనున్నారు. పెద్ద ఎత్తున కూడా రైతులు స్వచ్ఛందంగా తరలి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే గత కొద్ది నెలలుగా చూసినట్టయితే ప్రభుత్వ తీరుపై రైతులు ఎక్కడికక్కడ నిరసనలు చేపడుతున్నారు. కరెంటు కోతలకు సంబంధించి కావచ్చు, రైతు రుణమాఫీకి సంబంధించి, రైతు బంధుకు సంబంధించి, అదేవిధంగా పంట కొనుగోలుకు సంబంధించి కావచ్చు, కొనుగోలు చేసిన పంటకు సంబంధించి మద్దతు ధరకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ నల్గొండలో చేపట్టే ధర్నాకు సంబంధించి పెద్ద ఎత్తున రైతులు స్వచ్ఛందంగా తరలి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి నేతృత్వంలో పెద్ద ఎత్తున కూడా అరేంజ్మెంట్ చేశారు రైతులకు. కానీ వచ్చే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేశారు. ఇక మరి కాసేపట్లో హైదరాబాద్ నార్సింగ్ లోని కేటీఆర్ తన నివాసం నుంచి భారీ ర్యాలీగా కూడా నల్గొండకు చేరుకున్నారు. అదేవిధంగా చౌటుప్పల్ నుంచి కూడా భారీ ర్యాలీగా నల్గొండలోని క్లాక్ టవర్ వద్ద కూడా చేరుకోనున్నారు. రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.